4 స్పూన్లు నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. తగినంత పసుపు వేసుకుంటున్నాను. రాళ్ళు వేసుకుంటున్నాను. ఇలా ఒక 2 నిమిషాల దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 50 గ్రాములు వచ్చి ఎండి కొబ్బరి వేసుకున్నాను. మసాలా దినుసులన్నీ వేసి అల్లం చిన్నులపాయలు దినుసులన్నీ వేసుకొని చక్కగా మసాలా పట్టేసాను. మసాలా అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు నేను కారం కూడా వేసుకుంటున్నాను. పచ్చి రొయ్యలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. చూడండి, పప్పు రొయ్య చక్కగా కలుపుకుంటూ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలా. మంచిగా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్ట్ వచ్చింది కూర. ఫ్రై చేసుకున్నాను. చూడండి, రొయ్య కూడా ఎంత మంచిగా ఫ్రై అయింది, ఎంత లావు అయిందో. మసాలా పట్టినాను కదా ఫ్రెండ్, ఆ జార్లోనే వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే రొయ్య కొంచెం ఉడకాలి, లేకపోతే పచ్చిగా ఉండి బాగుంది. మీద మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్. పెద్ద మంట మీద పెట్టేసాను. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం లైట్ గా సప్పదనం అనిపించింది. చింత చిగురు వచ్చింది మా ఇళ్ళ కాడ. చింత చిగురు వేసుకుంటున్నాను. చాలా సూపర్ గా నేను చేత్తో నలుపుకున్నాను. కొంచెం ఇలా ఇలా చేసుకున్నాను. ఇది ఒక 5 నిమిషాల దాకా నేను కూర రెడీ అయిపోయింది.